హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇంకా మేమైతే బీచ్కి అయితే వెళ్ళామండి. ఈ బీచ్ అయితే మా రూమ్ దగ్గరలోనే ఉంటుంది. ఇంకా మేమైతే బీచ్కి వెళ్ళి అలా తిరిగాము. కొంచెంసేపటికి ఇంకా కొంచెం బ్యాచ్ అయితే యాడ్ అయ్యారు. అయితే మేము అందరం కలిసి మటన్ కర్రీ అలాగే రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని బీచ్ దగ్గర తిందామని ప్లాన్ చేసుకున్నాము. ఈ మటన్ కూడా బీచ్ ఒడ్డునే చేసుకొని అక్కడ తిన్నామండి. ఇక్కడ సౌదీ అరబ్లో అయితే వీళ్ళందరూ ఇలాగే తింటారు. అంటే థర్స్డే నైట్ వస్తే చాలు అందరూ ఇంకా తెచ్చుకొని అక్కడే బార్బిక్యూ అన్నీ తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇంకా మేము కూడా అలాగే వెళ్ళి మొత్తం ఇంకా మటన్ కర్రీ ఇది బీహార్ స్టైల్లో చేశారండి వీళ్ళు. ఎందుకంటే మా బ్యాచ్లో మొత్తం ఎక్కువ యూపీ బీహార్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు స్టైల్లో వాళ్ళు చేశారు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది ప్రిపేర్ అవ్వడానికి అయితే 3 గంటలు పట్టేసిందండి. ఎందుకంటే మొత్తం రైస్ మటన్ మొత్తం దాని మీద ప్రిపేర్ చేసాము. ఈ మటన్ కర్రీ రెడీ అయ్యేటప్పటికి మేము అందరం కూర్చొని బాతాగాని అయితే వేసుకున్నామండి మొత్తం బీచ్ రోడ్నే. ఇంకా కష్ట సుఖాలన్నీ చెప్పుకొని అందరివి ఇంకా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుని కూర్చున్నాము. ఇంకా అప్పటికి మటన్ కర్రీ రైస్ రెడీ అయితే అయిపోయింది. ఇంకా కబూజ్లు అయితే తెచ్చుకున్నామండి. కబూజ్ అనేది ఇక్కడ రోటీలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మేమైతే కింద కూర్చొని తిన్నామండి. ఇది కింద వేసింది కవర్, దాని మీద వైట్ కవర్ కనిపిస్తుంది కదా, అదైతే సపరా అంటారండి. ఇక్కడ సౌదీ వాళ్ళు అలాగే తింటారు, అంటే అరబ్ వాళ్ళు మొత్తం ఇలాగే తింటారు. అందరూ కూర్చొని కవర్ వేసుకొని మొత్తం తింటారు. మేము కూడా అలాగే తిన్నాము. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అందరితో కలిసి మాట్లాడుకొని తిన్నాము. ఇంకా చూడండి ఎలా అయితే తింటున్నాం మేము. ఇంకా నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి ప్లీజ్.